కంటే కూతురునే కనాలి అనే మాటకి గొప్ప నిదర్శనం బిందుప్రియ. ఆడపిల్ల పుడితే భారం అని ఆడపిల్లలను కనడానికి అయిష్టత చూపుతున్న రోజుల్లో అన్నీ తానై కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంది బిందుప్రియ. ఇంతకీ బిందుప్రియ ఎవరు, ఆమెకు వచ్చిన కష్టం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఈమె పేరు బిందుప్రియ. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన ఈమెకు ఇద్దరు తోబుట్టువులున్నారు. తన కుటుంబాన్ని తానే పోషిస్తోంది. ఓ పక్క 8వ తరగతి చదువుతూ మరో పక్క కులవృత్తిని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తను ఇలా కులవృత్తి చేయటం వెనుక విషాద గాథ ఉంది. బిందుప్రియ తండ్రికి స్వతహాగా క్షౌరశాల ఉంది. దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. వైద్యులు తన తండ్రి మెదడులో కణితి ఉందని తేల్చడంతో కుటుంబ సభ్యులంతా భయంతో వణికిపోయారు. కానీ వయసులో చిన్నది ఆడపిల్ల అయిన బిందుప్రియ తన దృఢ నిశ్చయంతో తమ కులవృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నాకు గత 3 సంవత్సరాలు నాకు బ్రెయిన్ ట్యూమర్ అని వచ్చింది. నేను చాలా ఆరోగ్యంగా దెబ్బతిని ఉన్నా. నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంటే మా అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి 9th క్లాస్ చదువుతున్న బిందుప్రియ అన్న అమ్మాయి. నాకు 3 అమ్మాయిలే. మా బిందుప్రియ అన్న అమ్మాయి వచ్చి చూసి పని నేర్చుకొని నా సగర వృత్తి అని అప్పుడు నేర్చుకొని మా కుటుంబానికి ఆదుకొని, ఓవైపు క్షౌరవృత్తిని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న బిందుప్రియ మరోవైపు చదువులో కూడా ముందంజలో ఉంటూ మంచి ర్యాంకులు సాధిస్తోంది. తాను ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నట్టు బిందు చెబుతోంది. అయితే తమ కుటుంబానికి చదివించే స్తోమత లేదని వాపోతోంది. బిందుప్రియ కష్టాలను గుర్తించిన శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి వివేకానంద జయంతి రోజున ఆమెకు యూత్ ఐకాన్ అవార్డును అందజేశారు. అలాగే ఆమె కష్టాలను చూసి చెలించిన శాంతా బయోటిక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి చదువు నిమిత్తం ఏడాదికి 1,00,000 చొప్పున 10 సంవత్సరాలు చదివించేందుకు ముందుకొచ్చారు. వికాస తరంగని వారు కూడా బిందుప్రియ తండ్రి వైద్య నిమిత్తం వైద్య ఖర్చులు ఇస్తామని హామీ ఇచ్చారు. మా నాన్నకు బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధి వచ్చింది. మా నాన్నకు వ్యాధి రావడంతో అప్పుడప్పుడు నేను ఆ వృత్తి చూసేదాన్ని. నేను ఆ వృత్తి చూసి చేశాను. నా కష్టాన్ని చూసి గుర్తించి యువ సంకల్ప దివస్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇచ్చారు. అంతేకాకుండా నా చదువుకి హెల్ప్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దృఢమైన పట్టుదల ఉంటే ఏమైనా చేయొచ్చని చెప్పడానికి ఈ బిందుప్రియ చక్కని ఉదాహరణ. కంటే కూతురినే కనాలి అనే మాటకి గొప్ప నిదర్శనం బిందుప్రియ.